వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నేను మీ అరుణ్ సార్. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మరి మీ అందరికీ తెలిసిందే. గత పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో మనము లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా దాదాపుగా 37 మందికి కేవలం రూ. 300 ఫీజుకే ఉద్యోగాలు సాధించేలా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి ఎస్ఎస్‌సి జీడీ 2025, 2026కు సంబంధించి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. చాలామంది విద్యార్థులు మరి పోస్ట్ ప్రిఫరెన్స్‌కు సంబంధించి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి? అంటే పోస్టులు ఎక్కువున్నాయని చెప్పేసి కొన్ని దాంట్లకి ఇవ్వడం వల్ల తర్వాత వారి యొక్క అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడకూడదని చెప్పేసి మనకు ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ సంబంధించి అప్లై చేసేటప్పుడు మరి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం మీద ఒక వీడియో అయితే మీకు అవగాహన కోసం చేస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా గనుక ఒకవేళ మనం చూసుకుంటే మనకున్నటువంటి పోస్టుల సంఖ్యను ఒకసారి చూసుకుంటే బీఎస్ఎఫ్ మనకు 524, సీఎస్ఎఫ్ 13,135 పోస్టులు, సీఆర్‌పీఎఫ్ 5,366 పోస్టులు, ఎస్ఎస్‌బి 1,764 పోస్టులు, ఐటీబీపీ 1,099 పోస్టులు, ఏఆర్ 1,556 పోస్టులు, అలాగే ఎస్ఎస్ఎఫ్ వచ్చేసరికి మనకి 23 పోస్టులు మాత్రమే ఉండడం అనేది జరిగింది. టోటల్‌గా 23,467 పోస్టులు మనకు మెన్ కేటగిరీకి, నేను చెప్తున్నది పురుషులకు మాత్రమే. పురుషులకు సంబంధించి 23,463 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు నేను చెప్పే పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం గనుక మీరు గనుక పెట్టినట్టయితే మీకు 100% రేపొద్దున జాబ్ వచ్చినా, ప్రమోషన్స్ పరంగా అయినా, లేదు మీరు ఫ్యామిలీని పెట్టుకోవాలనుకున్న ఒక క్లారిఫికేషన్ అనేది నీట్‌గా ఉంటుంది. ముందుగా గనుక చూసుకుంటే మీరు మొదటగా ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ అని పడాలి. ఎస్ఎస్ఈ అని పడింది. ఎస్ఎస్ఎఫ్, సెకండ్ వచ్చేసరికి సీఎస్ఎఫ్, 3 వచ్చేసరికి ఎస్ఎస్బి, 4 వచ్చేసరికి సీఆర్‌పీఎఫ్, 5 వచ్చేసరికి ఐటీబీపీ, 6 వచ్చేసరికి బీఎస్ఎఫ్, 7 వచ్చేసరికి ఏఆర్ అనేటటువంటి దాన్ని విభాగాన్ని గనుక మీరు ఈ అంటే నేను చెప్పినటువంటి ఈ ప్యాటర్న్‌లో గనుక మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినట్లయితే మీకు రేపొద్దున ప్రమోషన్స్ పరంగా అయినా, జాబ్ పరంగా అయినా, లేదా ఫ్యామిలీ పరంగా అయినా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ఈ ప్రిఫరెన్స్ గనుక నచ్చకపోతే, అంటే కొంతమందికి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది బీఎస్ఎఫే నాకు ఫస్ట్ కావాలంటారు. కొంతమంది సీఆర్‌పీఎఫ్ కావాలంటారు. కొంతమంది పోస్టులు ఎక్కువున్నాయని చెప్పేసి సీఎస్ఎఫ్ పెట్టొచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. బట్ నేను చెప్పేటటువంటి దాని ప్రకారం అయితే నేనిక్కడ ప్రమోషన్స్‌ను, సాలరీని, అలాగే ఫ్యామిలీని బేస్ చేసుకునే ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఎస్ఎస్‌సి జీడీ 2025, 2026 నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి పేద విద్యార్థుల కోసం మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతిరోజు గూడా మీకోసం నేను అర్థమెటిక్, రీజనింగ్, అలాగే నాకున్నటువంటి నాలెడ్జ్ మీద, అంటే దాదాపుగా నాకు 13 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, నాకున్నటువంటి నా ఎక్స్‌పీరియన్స్, అలాగే నాకున్నటువంటి నాలెడ్జ్ మీద జనరల్ స్టడీస్ క్లాసెస్ ప్రతిరోజు, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా రన్ చేస్తా ఉన్నాము. దయచేసి ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోకు హైప్ ఇచ్చి ప్రతిరోజు గూడా మీరు హ్యాపీగా ఒక నోట్స్ పెట్టుకొని డైలీ అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసెస్ వినండి. ఆల్రెడీ నిష్పత్తి అనుపాతం అనేటువంటి టాపిక్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో 2 వీడియోస్ కూడా చేయడం అనేది జరిగింది. ప్లే లిస్ట్‌లో అది ఉంటుంది. ఒకసారి అది కూడా చూడండి. దయచేసి వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు వచ్చేటటువంటి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ క్లాసెస్‌ను కూడా చూసి మీరు ఉద్యోగాలను సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.